హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సెకండ్ ఫేజ్లో ఎలా చేయాలని చెప్పి చాలామంది అయితే నన్ను అయితే అడుగుతున్నారు. సో దాని గురించి క్లియర్గా మాట్లాడబోతున్నా. ఎవరెవరు చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్, సో అసలుకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఇన్వైట్ చూడడానికి ట్రై చేయండి. సో మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను. సో అలాగే లైక్ చేయండి ఇన్ కేస్ వర్త్ అంటే మాత్రం. సో గైస్, మనకి ఫస్ట్ వచ్చేసరికి నార్మల్గా మీరు సెకండ్ ఫేజ్లో కూడా ఫస్ట్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఉందంటే సో మీకు అవసరం లేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన పని అయితే లేదు. ఇన్ కేస్ మీరు ఏమైనా కానీ ఆ కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుంటే జెరాక్స్ మాత్రమే ఇచ్చారంటే కంపల్సరీగా మీరు ఒరిజినల్స్ అయితే ఇవ్వాల్సింది అయితే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి కాల్ చేసైనా మీరు అడగచ్చు. సో ఫర్దర్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇవ్వాలని అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్తారు. సో ఇన్ కేస్ ఇంకా మనకి వచ్చేసరికి మ్యాక్సిమం ఇక్కడితో ఆగిపోతుంది. సో రిపోర్టింగ్ అనేది కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ కాబట్టి మనకి మ్యాక్సిమం 20 లోపలే చేసేసేయండి ఎవరైతే చేయాలనుకున్నారు సెల్ఫ్ రిపోర్టింగ్. సో మనకి మ్యాక్సిమం అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటుందో వాళ్ళకైతే అవసరం లేదు. ఇన్ కేస్ ఒరిజినల్స్ ఇవ్వాలంటే వెళ్ళైతే ఇచ్చేయవచ్చు ఒరిజినల్స్. సో ఆ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. ఫస్ట్ వచ్చేసరికి సెకండ్ డౌట్ వచ్చేసరికి నార్మల్గా మీరు ఇన్ కేస్ అప్పుడు ఫస్ట్ ఫేజ్లో కూడా సెకండ్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్లో ఫస్ట్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి నెక్స్ట్ వేరే బ్రాంచ్ వచ్చింది. ఓకేనా, మీరు ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి సిఎస్సి బ్రాంచ్ పెట్టా, సెకండ్ ఫేజ్లో ఈసీ బ్రాంచ్ నేను సేమ్ కాలేజ్లో పెట్టానంటే మాత్రం మీరు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. ఫర్దర్గా మీరు ఏం చేయాలంటే ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే మీకు వచ్చి ఉంటుందో అది ఎత్తుకొని వెళ్తే సరిపోతుంది. సో అది వెళ్ళి అక్కడ మీరు ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి వరి అయితే ఎక్కర్లేదు. సో ఇన్ కేస్ మీకు సేమ్ కాలేజ్లో వేరే బ్రాంచ్ వస్తే మాత్రం మీరు జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎత్తుకొని వెళ్తే సరిపోతుంది. సో థర్డ్ కూడా సెకండ్ డౌట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకున్నా. సో థర్డ్ డౌట్ వచ్చేసరికి నార్మల్గా ఎవరైతే న్యూగా వచ్చి ఉంటుంది సీట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్లో న్యూగా సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రం కన్ఫామ్గా వెళ్ళైతే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఆ కాలేజ్కి వెళ్ళి కన్ఫామ్గా రిపోర్టింగ్ అయితే చేయాలి. మనకి లాస్ట్ డేట్ వచ్చి 20 లోపల అయితే చేయాలి. ఈ మంత్ 20 లోపల కంప్లీట్ అయితే అయిపోవాలి ప్రాసెస్ అనేది. సో క్లాస్ వర్క్స్ అనేది కూడా మనకి 18th నాడు స్టార్ట్ అవుతాయి. సో 18th నాడు నుంచి మనకి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ఇయర్ క్లాసెస్లో ఎలా మంచి CGPA రావాలని చెప్పి క్లియర్ వీడియోస్ అయితే వస్తాయి గైస్ మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సో మంచి కంటెంట్ అయితే వస్తుంది, పోస్ట్ చేస్తాను. M1 అలా క్రాక్ చేయాలి ఈజీగా, సో మంచి CGPA అలా రావాలని చెప్తాను. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మేజర్గా ఈ డౌట్స్ అనేది క్లారిఫై అయితే చేశాను అనుకున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద ఉండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ టేక్ కేర్, బై.